హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్లోని సెకండ్ వీడియోలో ఉన్నాం. ఓకే, దీనికి ప్రీవియస్ వీడియోలో అంటే ఈ టెస్ట్ సిరీస్లోని ఫస్ట్ వీడియోలో మనం అసలు యూరోపియన్ దేశస్థులు మన దేశానికి సముద్ర మార్గం ద్వారా రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, అప్పటి కారణాలు ఏంటి, అవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకోవడం అనేది జరిగింది. అండ్ అంతేకాకుండా యూరోప్ ఖండం నుండి మొదటగా పోర్చుగీస్ వారు అంటే వాస్కోడా గామా పోర్చుగీస్ వారు, ఆ తర్వాత డచ్ వారు, తర్వాత బ్రిటిషర్స్, తర్వాత డేన్స్ అండ్ ఫైనల్గా ఫ్రెంచ్ వారు. ఓకే, సో ఇలా ఈ దేశస్తులందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇక్కడ వర్తక స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఇలాంటి ఫండమెంటల్ థింగ్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే మనం ప్రీవియస్ వీడియోలో ఒకసారి ఏం చెప్పుకున్నాం అనేది గుర్తు తెచ్చుకుంటే, వచ్చిన అందరూ యూరోపియన్ దేశస్తులలో బ్రిటిషర్స్ గురించి మాత్రం మనం చెప్పుకోలేదు. ఎందుకంటే బ్రిటిషర్స్ అనేది మనకు ఆ కాలంలో వచ్చినప్పటికీ, వ్యాపారం పేరుతో వచ్చినప్పటికీ, ఆ తర్వాత మొత్తం భారతదేశాన్ని రాజకీయంగా వాళ్ళ గుప్పిట్లోకి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళదే మనం ఎక్కువగా చెప్పుకోవాలి. కాబట్టి ప్రీవియస్ వీడియోలో వాళ్ళు కాకుండా మిగతా అందరి గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇక మనం ఈ వీడియోలో అంటే ఈ వీడియో నుండి ఇక రాబోయే అన్ని వీడియోస్లో కూడా బ్రిటిషర్స్ అసలు భారతదేశానికి వచ్చిన తర్వాత ఎలా వాళ్ళ యొక్క పట్టుని దేశవ్యాప్తంగా విస్తరించుకున్నారు, వాళ్ళు ఇక్కడ సుస్థిరంగా ఉండిపోవడానికి వాళ్లకు సహకరించిన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో నుండి ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం ఎక్కువగా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో మా ఛానల్ ద్వారా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు మా వర్క్ని సపోర్ట్ చేస్తున్న మా వ్యూవర్స్ కావచ్చు అండ్ మా సబ్స్క్రైబర్స్ కావచ్చు, అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్నే మీరు మాకు ఇస్తున్న సపోర్ట్గా భావిస్తాం. ఓకే, ఇక మనం ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్లోకి మూవ్ అయిపోతే, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇక మనం బ్రిటిషర్స్ మీదనే మొత్తం మన కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది ఇక ఈ వీడియో నుండి. సో దాంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్ట్ ఇండీస్. సో చూడండి మళ్ళీ ఒకసారి, గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్ట్ ఇండీస్ అనే పేరుతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడానికి అనుమతి ఇచ్చిన బ్రిటిష్ రాజు లేదా రాణి ఎవరు? ఓకే, సో చూడండి క్వశ్చన్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాంతో ఇక్కడ అందరూ అదే పేరుతోటి యూరోప్ దేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఆ కంపెనీని స్థాపించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏం గమనించాలంటే, వీళ్ళందరూ అక్కడ ఒక కంపెనీలు, ఎలా అయితే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు చాలా మన దగ్గర ఉన్నాయో అలాగనే అప్పుడు వాళ్ళు ఆయా దేశాలలో ఉన్న ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు అక్కడ ప్రభుత్వం అనుమతి తీసుకొని మన దేశానికి వచ్చి ఇక్కడ వ్యాపార స్థావరాలను ఏర్పరచుకున్నారు. సో ఆ కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళు ఈస్ట్ ఇండియా అని పెట్టుకున్నారు. ఎందుకంటే తూర్పు వైపు ఈస్ట్ సైడ్ భారతదేశం ఉంది కాబట్టి ఈస్ట్ ఇండీస్ లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ అని పెట్టుకున్నారు. సో ఏ దేశస్తులు వస్తే వాళ్ళు ఆ దేశం పేరు మీద ఈస్ట్ ఇండియా అని పెట్టుకున్నారు. సో డచ్ ఈస్ట్ ఇండీస్, ఓకే, సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండీస్, ఓకే, అండ్ ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈ రకంగా పెట్టుకోవడం అనేది వాళ్ళ పేరు అనేది పెట్టుకోవడం జరిగింది కంపెనీ. సో ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చారు కదా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అనే పేరుతోటి. సో ఈ బ్రిటిష్ ఇండియన్స్ వచ్చినప్పుడు వాళ్ళు బ్రిటిష్ ఇండియాలో ఇంకొక పేరుతోటి రిజిస్టర్ చేసుకొని వచ్చారు. ఎక్కడ నుండి? బ్రిటన్లో అక్కడ ఉన్న రాజు లేదా రాణి దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని. సో ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్కి వస్తే, అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు వాళ్లకు అనేది ఇక్కడ ఒకసారి మనం చూస్తే రైట్ ఆన్సర్ వచ్చేసి ఎలిజబెత్ I. అప్పుడు రాణి ఎవరు అంటే బ్రిటిష్కి ఎలిజబెత్ I, ఓకే, అనే ఆ మహిళ రాణిగా ఉంది. అయితే వీళ్ళు పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నారు అక్కడ అంటే చూడండి 1600 సంవత్సరం, ఓకే, 1600 సంవత్సరం డిసెంబర్ 31, డిసెంబర్ 31. అంటే చూడండి డిసెంబర్ 31 మామూలుగా ఏం జరుగుతుంది? సో సెలబ్రేషన్స్ అనేది ఉంటాయి నెక్స్ట్ న్యూ ఇయర్ కోసం. సో అందులో భాగంగా డిసెంబర్ 31 ఏవైతే అక్కడ సెలబ్రేషన్ జరుగుతున్న క్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులందరినీ అక్కడ రాణి ఆ పార్టీకి ఆహ్వానించినప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు రాణితో మాట్లాడి, ఎలిజబెత్ రాణితో మాట్లాడి, సో ఇలా మేము తూర్పు వైపు వెళ్ళి అక్కడ ఇండియాలో
అక్కడ మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాం, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఒక పేరుని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది, అదే ఈ పేరు. ఓకే, సో ఇది అక్కడి యొక్క బ్యాక్గ్రౌండ్, ఈ క్వశ్చన్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఓకే, నౌ వి మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. ఓకే, సో నౌ బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం, వాటిలో సరైనవి సరిలేనివి ఏంటో కూడా చూద్దాం. సో చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్, ఈ కంపెనీని మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా జాన్ కంపెనీ అని కూడా అంటారు. ఓకే, మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా జాన్ కంపెనీ. సో ఈ రకంగా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పిలుస్తారంట. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇవి మనకు కొత్తగా వినిపిస్తున్నట్టు ఉంటుంది, కానీ ఈ పేర్లతోటి కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పిలుస్తారనేది గుర్తుంచుకోవాలి. అండ్ సెకండ్ స్టేట్మెంట్, మొదట ఈ కంపెనీకి వ్యాపార హక్కుల అనుమతులు 15 సంవత్సరాలకే ఇచ్చినప్పటికీ 1609లో రాణి ఎలిజబెత్ I ఈ అనుమతులను అపరిమిత కాలానికి పెంచడం అనేది జరిగింది అనేది ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఉంది. సో అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రెండిట్లో సరి అయింది సరి కానివి ఏమైనా ఉన్నాయంటే, సో రెండవది ఏదైతే ఉందో ఇది సరి కాదు, మొదటిది మాత్రమే సరి అయింది. సో ఏ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒకటి మాత్రమే సరైంది. మరి ఇక్కడ ఎందుకు తప్పు రెండవది అంటే, సో చూడండి, ఇక్కడ అపరిమిత, మొదట్లో 15 సంవత్సరాలకి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కువ సంవత్సరాలు చేసుకోవడానికి అపరిమిత కాలం అంటే ప్రభుత్వం నమ్మకం ఉన్నంత వరకు, అంటే వాళ్ళకు ప్రభుత్వానికి ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు రద్దు చేయొచ్చు. సో అలా అపరిమిత కాలానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు బ్రిటిష్కి అప్పుడు ఎవరు అంటే రాజు జేమ్స్ I. ఓకే, జేమ్స్ I అనే ఒక ఇంగ్లాండ్కి సంబంధించిన రాజు వీళ్ళకు ఆ పర్మిషన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది, టైం లిమిట్ లేకుండా. సో రాణి ఎలిజబెత్ పదవి కాలం అప్పుడు లేదు. సో ఆమె ప్లేస్లో జేమ్స్ I అనే వ్యక్తి రావడం జరిగింది. సో అంటే జేమ్స్ I రీప్లేస్ అయ్యారు రాణి ఎలిజబెత్ Iకి. సో ఇది మనం ఇక్కడ, అందుకే ఇది సెకండ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో నౌ వి మూవ్ టు ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన కాలంలో మొఘల్ చక్రవర్తిగా ఎవరు ఉన్నారు? మోస్ట్ ఇంపార్టెంట్. సో మొఘల్ చక్రవర్తి, మొఘల్స్ ఉన్న కాలంలోనే బ్రిటిషర్స్, అండ్ నాట్ ఓన్లీ బ్రిటిషర్స్, యూరోపియన్స్ కూడా రావడం అనేది జరిగింది. అంటే ఎక్కువ మంది, ఓకే, ఎక్కువ మంది. కేవలం స్టార్టింగ్ పోర్చుగీస్ నుండి వచ్చిన వాస్కో డ గామా వచ్చిన టైంలోనే లోడీల వంశం పరిపాలనలో ఉండేది. ఆ తర్వాత నుంచి మొఘలులు ఢిల్లీ సుల్తాన్లుగా వచ్చేసారు, ఢిల్లీ రాజులుగా. సో ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చిన టైంకి ఎవరున్నారు అంటే అక్బర్, ద గ్రేట్ కింగ్. ఓకే, అక్బర్ అనే రాజు ఢిల్లీ సుల్తాన్గా ఉన్నాడు, అంటే నథింగ్ బట్ మొఘల్ చక్రవర్తిగా ఉన్నాడు. ఎప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే. సో చూడండి, పర్మిషన్ తీసుకుంది 1600 సంవత్సరం 31st అని చెప్పుకున్నాం కదా ఇందాక, December 31st అని చెప్పేసి. సో ఆ ప్రాంతంలో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ టైంలో ఎవరున్నారు ఇక్కడ పీరియడ్ చూడండి, అక్బర్ది 1556 నుంచి 1605 వరకు కూడా అక్బర్దే ఇక్కడ రూలింగ్ పీరియడ్, కాబట్టి ఆ టైంలోనే బ్రిటిషర్స్ వచ్చారు. ఓకే, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. నౌ వి మూవ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. క్వశ్చన్ చూడండి, భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వ్యాపార అనుమతులకు సంబంధించిన అంశాలలో సరైన వాటిని గుర్తించండి. సో మొత్తానికి వాళ్ళు భారతదేశం రావడం జరిగింది, అప్పుడు అక్బర్ మొఘల్ చక్రవర్తిగా ఉన్నాడు. సో వచ్చిన తర్వాత వ్యాపార అనుమతులకు సంబంధించిన అంశాలను మనం అసలు ఇలా అనుమతులు వచ్చాయా లేదా, సో వస్తే ఎలా వచ్చాయి అనేటివి చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే 1608లో సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని విలియం హాకిన్స్ జహాంగీర్ను కోరగా పోర్చుగీస్ వారు అడ్డు రావడం వల్ల వీరికి అనుమతి రాలేదు. సో చూడండి, రాజు మారిపోయాడు. 1605 వరకే మనకు అక్బర్ ఉండే, తర్వాత ఎవరు వచ్చారు? జహాంగీర్. ఓకే, ఇప్పుడు రాజు ఎవరు అంటే జహాంగీర్. సో విలియం హాకిన్స్ అనే వ్యక్తి 1608లో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడగడం జరిగింది. కానీ అంతకంటే ముందే వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఎవరైతే పోర్చుగీస్ వారు ఉన్నారో వాళ్ళు అడ్డుపడడం వల్ల బ్రిటిషర్స్కి ఇక్కడ, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున వచ్చిన విలియం హాకిన్స్కి జహాంగీర్ పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, రైట్. సెకండ్ స్టేట్మెంట్, 1611లో గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతి ఇవ్వడంతో మచిలీపట్నం వద్ద కెప్టెన్ హిప్పన్
వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాడు. సో చూడండి 1608లో అక్కడ జహాంగీర్ పర్మిషన్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా దక్షిణ భారతదేశానికి వచ్చారనమాట. సో దక్షిణ భారతదేశానికి వచ్చి అప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఈ తమిళనాడు ప్లస్ అండ్ మన ఆంధ్ర తీర ప్రాంతం మొత్తం ఎవరి అధీనంలో ఉందంటే కుతుబ్ షాహీల అధీనంలో ఉంది. సో అప్పుడు వచ్చి కుతుబ్ షాహీల దగ్గర పర్మిషన్ తీసుకొని మచిలీపట్నంలో స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు. అయితే అప్పుడు వచ్చిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున వచ్చిన వ్యక్తి ఎవరు అంటే కెప్టెన్ హిప్పన్. ఓకే, కెప్టెన్ హిప్పన్ అని ఎందుకంటారంటే వాళ్ళు వచ్చిన బోటు ఏదైతే వాళ్ళు నౌకలో వస్తారో దానికి మొత్తం కెప్టెన్ మొత్తం హెడ్గా వస్తారు కాబట్టి అందుకే కెప్టెన్ హిప్పన్ అని అనడం జరుగుతుంది. సో మచిలీపట్నం దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ దక్షిణ భారతదేశంలో వీళ్ళు ఏదైతే తీసుకున్నారో ఇక్కడ పర్మిషన్ అది ఫస్ట్ మనకు మచిలీపట్నంలోనే కనిపిస్తుంది. ఓకే, దక్షిణ భారతదేశంలో. అండ్ సింపుల్గా చెప్పాలంటే వీళ్ళ మొట్టమొదటి వర్తక స్థావరం కూడా మచిలీపట్నంలోనే ఏర్పరచుకున్నారు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే 1612లో కెప్టెన్ బెస్ట్ ఆధ్వర్యంలోని డ్రాగన్, ఒసియాండర్ బ్రిటిష్ నౌకలు పోర్చుగీస్ నౌకలను ఓడించిన తర్వాత జహంగీర్ సూరత్లో వీరికి ఫ్యాక్టరీలు నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చాడు. అంటే చూడండి ఇక్కడ బ్రిటిషర్స్ చేతిలో ఇక్కడ పోర్చుగీస్ నౌకలు ఓడిపోయిన తర్వాత అప్పుడు జహాంగీర్ వాళ్ళకి ఇంప్రెస్ అయ్యాడు బ్రిటిషర్స్కి. వీళ్ళే చాలా బలవంతులు, వీళ్ళతోటి మనం స్నేహం చేస్తే మంచిదే అని అనుకుని సో వాళ్ళకు కూడా అక్కడ బిజినెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవి అప్పుడు వాళ్ళకి పర్మిషన్ రావడానికి ఉన్న సంఘటనలు. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కూడా సరి అయినవి. ఓకే, all the 3 statements given above are right. Okay, now we move to the next question. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ అంటే 5th క్వశ్చన్ ఒకసారి చూస్తే సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన సరైన అంశాలు. అంటే మనం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారతదేశానికి వచ్చాక ఇంతకుముందు మనం ఎలా అయితే మొదట్లో వాళ్లకు మొఘల్ చక్రవర్తి జహాంగీర్ పర్మిషన్ ఇవ్వలేదు, కానీ తర్వాత వాళ్ళ సైనిక ప్రతిభను చూసి మెచ్చి ఇచ్చాడు అని చెప్పేసి మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రీవియస్ బిట్లో చూసాం. అండ్ అలాగే దానికి కంటిన్యూటీగా చూస్తే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన మరికొన్ని సరైన అంశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, 1615లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I తరపున రాయబారిగా జహంగీర్ ఆస్థానానికి వచ్చిన సర్ థామస్ రో ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్లలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందాడు. ఓకే, సో ఈసారి ఏమైంది 1615లో సో డైరెక్ట్గా రంగంలోకి ఎవరు దిగారంటే అప్పుడు రాజుగా ఎవరైతే ఇంగ్లాండ్ రాజుగా ఉన్నారో జేమ్స్ I అతను ఒక రాయబారిని పంపాడనమాట. ఎవరి దగ్గరికి? జహాంగీర్ దగ్గరికి. సో ఇంతకుముందు పర్మిషన్ ఇవ్వలేదు కదా స్టార్టింగ్లో, అలా కాకుండా ఈసారి ఎట్లనైనా పర్మిషన్ పొందాలి అఫీషియల్గా అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా సర్ థామస్ రో అనే పర్సన్ని రాయబారిగా తన తరపున ఇక్కడికి పంపాడనమాట. సో పంపినప్పుడు ఈసారి వాళ్ళ ఏదైతే వాళ్ళ రాయబారిగా వచ్చిన అతన్ని యొక్క యాక్సెప్ట్ చేసి సో తన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి సర్ థామస్ రో ఇక్కడ ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్ ఈ ప్రాంతాలలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి జహాంగీర్ నుండి అనుమతి పొందాడు. ఓకే, అండ్ నెక్స్ట్ 1619 నాటికి ఆగ్రా, బరోడా, అహ్మదాబాద్, బ్రోచ్ వద్ద వర్తక ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నారు. చూడండి 4 ఇయర్స్లో ఏం జరిగింది? ఆగ్రా, అహ్మదాబాద్, బరోడా, బ్రోచ్ అక్కడ వర్తక ఫ్యాక్టరీలు, ఇంతకుముందు వర్తక స్థావరాలు. డిఫరెన్స్ ఏంటి స్థావరాలకు ఫ్యాక్టరీకి? సో స్థావరాలంటే వాళ్ళు వేరే దగ్గర నుండి తెచ్చుకున్న ఏవైతే వస్తువులు ఉంటాయో అక్కడ పెట్టి ఒక ప్రాంతంలో అమ్ముకోవడం, అంటే జస్ట్ అక్కడ ఎగుమతి దిగుమతి చేసుకోవడానికి మాత్రమే ఆ ప్రాంతాలు అనమాట. కానీ ఫ్యాక్టరీలు అంటే ఏంటంటే అక్కడ వాళ్ళు స్టాక్ చేసుకోవచ్చు, వాళ్ళు ఒక నిర్మాణం చేసుకొని వాళ్ళ గూడ్స్ని ఎక్కువ సంవత్సరాలు నిల్వ ఉంచుకోవచ్చు. అండ్ అలాగే అక్కడే కొన్ని వస్తువులు తయారు చేసే సందర్భాలు ఉంటే చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్టరీ కిందకి వస్తాయి. సో ఫ్యాక్టరీలనే ఏర్పాటు చేసుకున్నారు 1619 వచ్చేసరికి. అండ్ ఇక థర్డ్ స్టేట్మెంట్ చూస్తే 1621 సంవత్సరంలో తూర్పు తీరంలోని పులికాట్ దగ్గరలో ఆర్ముగం వద్ద ఒక వర్తక స్థావరం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, 1621 వచ్చేసరికి ఏమైంది? సో ఇటు పులికాట్, ఓకే తూర్పు తీరంలో పులికాట్ తీరం ఉంది, చాలా ఫేమస్ పులికాట్ సరస్సు. సో అక్కడి దగ్గరలో ఆర్ముగం వద్ద మనకు ఇక్కడ వర్తక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వాళ్ళు స్లోగా ఇక్కడ వర్తక స్థావరాలను ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో ఆల్ సైడ్స్ ఇటు ఉత్తర భారతదేశంలో
అంటే ఢిల్లీ ఎక్కడైతే ఆగ్రా అనేది ఉందో అది ఉత్తర భారతదేశం, బరోడా కూడా అటే వస్తుంది ఉత్తర భారతదేశం, అండ్ అహ్మదాబాద్, బ్రోచ్ అనేటివి పశ్చిమ భారతదేశం, అండ్ మచిలీపట్నం కావచ్చు, పులికాట్ అనేవి తూర్పు తీర ప్రాంతం. ఇలా దేశంలోని నలుమూలల వాళ్ళ విస్తరణ అనేది మొదలైంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే. ఓకే, నవ్ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 6th వన్, తూర్పు భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వారి యొక్క మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? తూర్పు తీరంలో. ఓకే, తూర్పు తీరంలో మొట్టమొదటిసారిగా వీళ్ళు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇక్కడ మనం 4 ఆప్షన్స్లో ఇవన్నీ కూడా తూర్పు తీరంలో ఉన్నవే. ఈ తూర్పు తీరంలో వీళ్ళు మొదటగా ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి రైట్ ఆన్సర్ అంటే, సో ఫస్ట్ వన్ బాలాసోర్ ఆర్ హరిహరపూర్ బాలాసోర్. ఇది ఇక్కడ మొత్తం తూర్పు భారతదేశంలో చూడండి. ఇంతకు ముందేమో పులికాట్ అనేది మనకు తూర్పు తీరంలో వస్తుంది, సముద్ర తీరంలో. అండ్ ఇది బాలాసోర్ అనేది మొత్తం తూర్పు భారతదేశం సర్కిల్, ఈ మొత్తం సర్కిల్లోనే మొట్టమొదటిసారిగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్న వర్తక కేంద్రం. ఇది ఏ సంవత్సరము అని అంటే ఇక్కడ 1633 అని చెప్పొచ్చు. ఓకే, 1633 సంవత్సరంలో తూర్పు తీరంలోనే మొట్టమొదటిసారిగా తూర్పు భారతదేశంలో ఒక వర్తక స్థావరాన్ని బాలాసోర్లో ఏర్పాటు చేసుకున్నారు. డోంట్ కన్ఫ్యూజ్, తూర్పు భారతదేశం అంటే బాలాసోర్, తూర్పు తీరం అంటే ఇంతకుముందు మనకు పులికాట్ అనేది వస్తుంది, అది 1621లో. సో ఈ రెండింటిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి, చాలా డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ, ఈ రెండు పదాలలో తేడా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన అంశాలలో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ చూస్తే ప్రస్తుత మద్రాస్ పట్టణం ఉన్న ప్రాంతం అంతా 17వ శతాబ్దం ప్రారంభ కాలంలో చంద్రగిరి రాజు అయిన 3వ వెంకటపతి రాయలు అధీనంలో ఉండేది. ఓకే, సో ఇది ఎప్పటి ముచ్చట అంటే 17వ శతాబ్దం బిగినింగ్లో. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే 1639లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే 17వ శతాబ్దం ఎర్లీ అంటున్నాం, ప్రారంభ దశలో. సో ఇప్పుడు ప్రస్తుతం అనే మద్రాస్ పట్టణం అప్పుడు ఇంకా లేదు, ఆ పేరుతో ఏ పట్టణం లేదు. అయితే ఆ టైంలో ఆ ప్రాంతం, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మద్రాస్ పట్టణం ఉందో ఆ ప్రాంతం మొత్తం చంద్రగిరి అనే ప్రాంతానికి సంబంధించిన రాజు అధీనంలో ఉండేది. అప్పుడు రాజు ఎవరు అని అంటే 3వ వెంకటపతి రాయలు. ఓకే, అండ్ సెకండ్ స్టేట్మెంట్ 1639లో మచిలీపట్నం కౌన్సిల్ సభ్యుడు అండ్ బ్రిటిష్ మర్చెంట్ అయిన ఫ్రాన్సిస్ డే దామెర్ల సోదరుల మధ్యవర్తిత్వంతో 3వ వెంకటపతి రాయల నుండి అనుమతి పొంది ప్రస్తుతం మద్రాసు ఉన్న ప్రాంతాన్ని పొందారు. ఓకే, సో ఏమైందంట 1639లో మచిలీపట్నం కౌన్సిల్ సభ్యుడు, అంటే అప్పటికే మచిలీపట్నం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వాళ్ళు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. సో అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి, సో అక్కడి యొక్క కౌన్సిల్ సభ్యుడు మరియు బ్రిటిష్ మర్చెంట్ అంటే బ్రిటిష్ నుండి వచ్చిన వ్యాపారవేత్త అయిన ఫ్రాన్సిస్ డే అనే వ్యక్తి ఇద్దరు బ్రదర్స్ యొక్క సహాయం తీసుకున్నాడు. అంటే వాళ్ళ ఇనిషియల్ ఏంటి వచ్చేసి దామెర్ల బ్రదర్స్, దామెర్ల సోదరుల హెల్ప్ తోటి రాజుతోటి మాట్లాడి 3వ వెంకటపతి రాయలు రాజుతో మాట్లాడి ప్రస్తుతం ఏదైతే మద్రాస్ ప్రాంతం ఉందో ఆ మద్రాస్ ప్రాంతం మొత్తాన్ని తీసుకున్నాడు. మరి ఇక్కడ డైరెక్ట్ ఫ్రాన్సిస్ డే అనే వ్యక్తి రాజుని అడగచ్చు కదా 3వ వెంకటపతి రాయల్ని, దామెర్ల సోదరుల దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది మొత్తం దామెర్ల సోదరుల వాళ్ళకు కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ల్యాండ్. కాకపోతే రాజు అనే అతని పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా తీసుకోవడం కుదరదు కాబట్టి ఈ సోదరుల మధ్యవర్తిత్వంతో, అంటే వీళ్ళు మళ్ళీ అందరు కలిసి రాజు దగ్గరికి వెళ్ళి సో ఒక పట్టణాన్ని నిర్మించాలనుకుంటున్నారు, పర్మిషన్ ఇవ్వండి అని. అంటే ఒక పెద్ద ల్యాండ్కి సంబంధించిన విషయం కాబట్టి రాజు నుండి పర్మిషన్ తీసుకున్నారు. మరి ఈ దామెర్ల సోదరులు అంటే ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకటి దామెర్ల వెంకటాద్రి మరియు ఇంకొక అతను దామెర్ల అయ్యప్ప. వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్ అనమాట. దామెర్ల ఫ్యామిలీ ఇనిషియల్తో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కజిన్ బ్రదర్స్. ఓకే, అండ్ థర్డ్ స్టేట్మెంట్ దామెర్ల వెంకటాద్రి తండ్రి చెన్నప్ప పేరు మీదుగానే మద్రాసును చెన్నాపట్నం అని పిలిచేవారు. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఈ దామెర్ల బ్రదర్స్లో దామెర్ల వెంకటాద్రి అనే వ్యక్తి యొక్క తండ్రి పేరు దామెర్ల చెన్నప్ప లేదా సింప్లీ చెన్నప్ప. సో ఆ ప్రాంతం మొత్తాన్ని ఎప్పుడైతే బ్రిటిషర్స్ రాజు దగ్గర నుండి తీసుకున్నారో ఒక నగరాన్ని నిర్మించాలని వర్తక స్థావరం కోసం, అప్పుడు ఇమ్మీడియట్గా ల్యాండ్ వీళ్ళ ద్వారా ల్యాండ్ వచ్చింది కాబట్టి, వీళ్ళ మధ్యవర్తిత్వం ద్వారా వచ్చింది కాబట్టి వాళ్ళ తండ్రి పేరు పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు చెన్నప్ప. సో అతని పేరు మీదుగానే చెన్నాపట్నం అని అప్పట్లో ఉన్నారు. ఆ తర్వాత అది మద్రాస్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు చెన్నైగా పిలవడానికి ఇప్పుడు చెన్నై అనేది
పేరు మార్చి ఇప్పుడు మళ్ళీ మనకు అందుబాటులో ఉంది. సో ఓవరాల్గా చెన్నై అనే నగరం ఎలా పుట్టింది అనే దానికి ఇప్పుడు ఈ స్టోరీ మీకు అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే. ఓకే, సో నౌ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 8th one. ఈ క్రింది వాటిలో భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొట్టమొదటి కోట ఏది? సో బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చాక కోటలు నిర్మించడం స్టార్ట్ చేశారు. ఆ మొట్టమొదటి కోట ఏది అనేది ఒకసారి మనం చూస్తే డైరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడ. సో మనకు సెయింట్ జార్జ్ కోటను నిర్మించడం అనేది జరిగింది. సెయింట్ జార్జ్ ఇది ఎక్కడ ఉంది? సెయింట్ జార్జ్ అంటే మద్రాసులోనే. సో ఇందాక వాళ్ళు మద్రాస్ చెన్నాపట్నం అనే ప్రాంతాన్ని తీసుకున్నారు కదా వాళ్ళ కంట్రోల్కి, అప్పుడు ఒక కోట నిర్మించుకున్నారు. సో ఆ కోట పేరు సెయింట్ జార్జ్ కోట. ఇది మద్రాసులో. ఎప్పుడు నిర్మించారు అంటే 1641 ప్రాంతంలో నిర్మించారనమాట. ఓకే, ఈ కోటను. నెక్స్ట్ క్వశ్చన్ 9th one. ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. సో ఫస్ట్ స్టేట్మెంట్, 1667లో బ్రిటిష్ వారు బెంగాల్లో వ్యాపారం కోసం ఔరంగజేబు నుండి అనుమతి పొందారు. సో ఇంకా ఔరంగజేబ్ పీరియడ్ వచ్చేసింది. జహాంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ దగ్గరికి వచ్చేయడం జరిగింది. సో ఔరంగజేబు నుండి బ్రిటిష్ వారు ఇప్పుడు బెంగాల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బ్రిటిష్ వారు. సో ఇప్పటి వరకు వీళ్ళు బెంగాల్ సైడ్ వెళ్ళలేదు. ఓకే, ఆగ్రా వరకే పరిమితమయ్యారు. సో ఇప్పుడు బెంగాల్లో వ్యాపారం చేయాలి అని నిర్ణయించుకొని బ్రిటిష్ వారు అప్పుడు మరి ఔరంగజేబ్ దగ్గరికి మొఘల్ చక్రవర్తి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే అప్పుడు బెంగాల్ ప్రాంతం కూడా మొత్తం మొఘళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉండేదన్నమాట. సో అందుకని ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, 1690లో బెంగాల్లోని సుతనటి అనే ప్రాంతం వద్ద బ్రిటిష్ స్థావరాన్ని నిర్మించుకొని ఆ తర్వాతి కాలంలో ఆ సుతనటి అనే ప్రాంతంతో పాటు కాళీకట, గోవిందపూర్ అనే మిగతా 2 ప్రాంతాలు అంటే మొత్తం 3 గ్రామాలను కలిపి కలకత్తా నగరంగా నిర్మించారు. సో చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మనం మద్రాస్ నగరం ఎలా పుట్టింది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు కలకత్తా కూడా చూడండి, 1690లో వీళ్ళు ఏం చేశారంటే సుతనుటి, కాళీకట అండ్ గోవిందపూర్ అనే ఈ 3 గ్రామాలు చిన్న చిన్న దగ్గరలో ఉన్న 3 గ్రామాలను వాళ్ళు బ్రిటిష్ వారు రాజు నుండి పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతాలను మొత్తం కలిపి ఒక నగరాన్ని నిర్మించారు. అదే కలకత్తా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏదైతే కలకత్తా అనే పేరుతోటి, ఆ కలకత్తా అనేది కూడా కాళీకట అనే పేరు నుండే వచ్చిందంటారు. అంటే వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ రాక బ్రిటిషర్స్కి దాన్నే తర్వాత కలకత్తా అని కూడా మారిందనే ఒక థియరీ కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి వర్తక స్థావరం ఏర్పరచుకున్నాక ఇమ్మీడియట్గా వీళ్ళు చేసే పని ఏంటి? అక్కడ కూడా ఒక కోట నిర్మించడం అనేది చేశారనమాట. మరి ఆ కోట ఏది అంటే విలియం కోట. కలకత్తా నగరం చుట్టూ 1700 సంవత్సరంలో విలియం కోటను నిర్మించారు. ఓకే, సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కూడా సరి అయినవి. ఇప్పుడు మనకు మద్రాస్ ఎలా పుట్టింది అండ్ కోల్కతా ఎలా పుట్టింది అనే క్లారిటీ అనేది వచ్చేసింది. ఇక్కడేమో విలియం కోటను నిర్మించారు, మనకు కలకత్తాలో మద్రాస్లో సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 10th one. 1717లో బెంగాల్, గుజరాత్, దక్కన్ ప్రాంతాలలో యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతినిస్తూ బంగారు ఫర్మానా ఆర్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? సో చూడండి, సో ఇక్కడ 1717కి వచ్చేసరికి వీళ్ళ వ్యాపారం సో మెల్లమెల్లగా దేశం మొత్తం విస్తరిస్తుందని చెప్పాం కదా వాళ్ళ వ్యాపార స్థావరాలు. ఇప్పుడు బెంగాల్ అండ్ గుజరాత్ అండ్ దక్కన్ ప్రాంతం అంటే మనం ఏమైతే తెలంగాణ ప్రాంతం ఉందో ఇదంతా దక్కన్ ప్రాంతం. ఈ ప్రాంతాలలో యథేచ్ఛగా అంటే ఫ్రీగా అంటే వాళ్ళకు ఫుల్ పర్మిషన్స్ వాళ్ళకి ఉండే విధంగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ని జారీ చేయమని చెప్పి మొఘల్ చక్రవర్తిని అడిగారనమాట. సో దానికి అతను ఫర్మానా అంటే నథింగ్ బట్ ఇప్పుడు జీవో అంటాం కదా గవర్నమెంట్ ఆర్డర్, అలాంటిదే అనమాట. సో ఆ ఫర్మానాని అప్పుడు జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అంటే ఇక్కడ ఫరూక్ సిరియా. ఓకే, ఫరూక్ సిరియా అనే రాజు అప్పుడు అధికారంలో ఉన్నాడు. సో ఇతనే ఆ పర్మిషన్, ఆ ఫర్మానా, బంగారు ఫర్మానా అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన వాటిలో సరైన అంశాలను గుర్తించండి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇంగ్లాండ్లో కంపెనీ ఆర్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలు చూడడానికి ఆ కంపెనీ యొక్క వాటాదారులు అంతా కలిసి ఏర్పడిన సమూహాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ చూడండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరు అంటే ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చింది.
అంటే అదొక ప్రైవేట్ కంపెనీ అని చెప్పాను నేను ఇంతకుముందు. అంటే ఒక కంపెనీ అంటే ఏముంటుంది, దానికి ఒక ఓనర్ ఉంటాడు, దాంట్లో కొంతమంది మెంబర్స్ ఉంటారు, అండ్ దాంట్లో వాటాదారులు, అంటే ఇన్వెస్ట్ చేయడం ఒకే పర్సన్ చేయడు. సేమ్ ఇప్పుడు కూడా మనకు అదే అలాంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది వాటాదారులు ఉంటారు, ఎక్కువ వాటా ఎవరికి ఉంటుందో వాళ్ళే దానికి హెడ్గా ఉంటారు. సో ఇదంతా దాంట్లో ఉండే రూల్స్. సో ఆ రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీలో అక్కడ ఆ కంపెనీకి అక్కడ బ్రిటిష్లో కూడా, అంటే వాళ్ళ దేశంలో కూడా, ఇంగ్లాండ్లో కూడా వాళ్లకు ఏదైతే వాటాదారులు ఉంటారో ఆ వాటాదారులందరూ కలిపి ఒక కమ్యూనిటీగా ఏర్పడితే దాన్నే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని అనేవాళ్ళు. అండ్ సెకండ్ స్టేట్మెంట్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కార్యకలాపాలను చూడడానికి ఎన్నుకున్న వారిని బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ అంటారు. అంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే వాటాదారులు అని చెప్పుకున్నాగా, మరి వాళ్ళని మేనేజ్ చేయడానికి వాళ్ళ పైన ఇంకొక పవర్ ఉండాలి కదా, ఇంకొక పర్సన్ ఉండాలి కదా. సో అలాంటి ఎవరైతే కంట్రోల్ చేయడానికి ఉంటారో వాళ్ళని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని అనేవాళ్ళు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, రెండు కూడా సరి అయినవి. మీకు ఇవే ఈ డెఫినేషన్స్ ఇప్పుడు మీకు చాలా అంటే మీరు చాలా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఎందుకంటే మీరు చదివే ఇండియన్ పాలిటీలో కూడా ఈ పదాలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే పదాలు మళ్ళీ వస్తాయి. అప్పుడు మీకు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడికి అర్థం చేసుకోండి, లేకుంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఓకే, సో ఆ రెండు కూడా సరైనవి. నౌ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 12th one, భారతదేశం నుండి ఆంగ్లేయులు తొలిసారి అధికారికంగా వర్తకం జరిపిన వస్తువు ఏది? భారతదేశం నుండి తొలిసారి అధికారికంగా, సో అధికారికంగా వీళ్ళు ఏం తీసుకెళ్లారు, ఇక్కడ నుండి ఏం ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, వాళ్ళ దేశంలో ఏది దిగుమతి చేసుకున్నారు అని అంటే, సో మనకు ఇండిగో అంటే నీలిమందు అంటే ఇండిగో అంటే బ్లూ కలర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, టెక్స్టైల్ కంపెనీలలో అవసరం పడుతుంది, దానికోసం అనేది ఇక్కడ ఎక్కువ పండించే వాళ్ళు దీన్ని వాళ్ళు అక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నారు. అధికారికంగా చేసుకున్న మొదటి వస్తువు, దిగుమతి వర్తకం చేసుకొని వాళ్ళ దేశానికి దిగుమతి చేసుకున్న మొదటి వస్తువు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13th one. ఎవరి గురించి తెలుపుతూ సర్ థామస్ రో దినచర్య అనే గ్రంథాన్ని రచించాడు? సో థామస్ రో, సో మనకు థామస్ రో గురించి మీకు ఒక్కసారి గుర్తు చేస్తే, ఈ థామస్ రో అనే వ్యక్తి ఇంతకుముందు మనం ఇతని గురించి చెప్పుకున్నాం. 1615 కాలంలో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ వన్ తరపున, అప్పుడు ఇంగ్లాండ్ రాజు జేమ్స్ వన్ తరపున రాయబారిగా జహాంగీర్ ఆస్థానానికి వచ్చాడనమాట. సో ఇక్కడ వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని జేమ్స్ వన్ తన రాయబారిగా ఇక్కడికి పంపిన వ్యక్తే సర్ థామస్ రో. ఓకే, సో 1615లో వచ్చిన వ్యక్తి 1619 వరకు జహాంగీర్ దగ్గరే ఉన్నాడనమాట. అంటే ఆయన దగ్గరలోనే ఉండి మొత్తానికి 1619లో ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్లలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఈ 4 సంవత్సరాలు జహాంగీర్కి దగ్గరగా ఉన్నాడు, అతని ఆస్థానంలోనే, అతని కంట్రోల్లోనే ఉన్నాడు. కాబట్టి ఎవరి కంట్రోల్లో? జహాంగీర్ కంట్రోల్లో. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఇతను దినచర్య అనే బుక్ రాశాడంట, గ్రంథం. అది ఎవరి గురించి అని చెప్పడం జరిగింది, ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అతను వచ్చి స్పెండ్ చేసిన టైం అదంతా ఎవరితోటి అంటే, సో ఇక్కడ మనకు జహాంగీర్ తోటి. ఓకే, జహాంగీర్ తోటి కాబట్టి ఆ కాలంలో ఖాళీగా ఉండకుండా జహాంగీర్ గురించి ఒక బుక్ రాశాడు. అదే ఇక్కడ దినచర్య. రాసింది ఎవరు? సర్ థామస్ రో. ఎవరి గురించి అంటే జహాంగీర్ గురించి. ఓకే, నౌ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 14th one. దక్కన్ ప్రాంతంలో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారు రాజకీయ ఆధిపత్యం పొందడానికి స్థానిక రాజులతో చేసిన యుద్ధాలను ఏమంటారు? ఓకే, సో మన దక్కన్ ప్రాంతం అంటే, దక్కన్ అంటే తెలంగాణ, కర్ణాటక అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర ఇవన్నీ వస్తాయి. సో ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ఇక్కడ 2 యూరోపియన్ దేశాల కంపెనీల మధ్య ఇక్కడ తరచూ యుద్ధాలు జరిగాయి. అంటే ఈ దక్కన్ ప్రాంతం మీద, అంటే మన డెక్కన్ ప్రాంతం పైన ఆధిపత్యం కోసం. ఆ 2 ఏవి అంటే, ఒకటి బ్రిటిష్, రెండవది ఫ్రెంచ్. సో వాళ్ళు ఇక్కడ వాళ్ళ కంట్రోల్లోకి ఈ ల్యాండ్ని తీసుకోవాలని చేసిన యుద్ధ క్రమాల్లో ఇక్కడ అలాంటి యుద్ధాలు ఏవి జరిగాయి వాళ్ళ మధ్యలో, ఆధిపత్య పోర్లు అనేది అడగడం జరిగింది. సో ఆ యుద్ధాలు ఏవంటే ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అంటారు వాటిని. ఓకే, సో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అంటారు, అండ్ అలాగే ఆంగ్లో ఫ్రెంచ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి ఆంగ్లోస్ అంటే బ్రిటిషర్స్, అండ్ ఫ్రెంచ్ కదా, ఫ్రాన్స్ నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి ఫ్రెంచర్స్. సో ఈ ఫ్రెంచ్ అండ్ ఆంగ్లో అండ్ ఫ్రెంచ్ యుద్ధం అని కూడా అంటారనమాట. ఆంగ్లో కర్ణాటిక్ అన్నా ఆంగ్లో ఫ్రెంచ్ అన్నా కానీ ఒకటే, ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాల గురించి మనం బ్రీఫ్గా
రాబోయే టాపిక్స్ అండ్ ఈ వీడియోలో లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయినా వీటి గురించి డీటెయిల్గా ఉంటుంది. అక్కడ మీకు ఒక క్లారిటీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15th వన్, ఐరోపాలో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా మన దేశంలో బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన యుద్ధం ఏది? ఓకే, చూడండి ఇక్కడ ఐరోపా ఖండంలో యూరప్లో ఆస్ట్రియా అనే ఒక చిన్న దేశం ఉంది. అక్కడ ఒక వారసత్వ పోరు అనేది మొదలైంది. వారసత్వ పోరు అంటే ఏంటి? ప్రస్తుతం అప్పుడు అక్కడ ఎవరైతే రాజుగా ఉన్నారో ఆ రాజు అనే వ్యక్తి చనిపోవడం అనేది జరిగింది. ఆ రాజు ఎవరు అంటే చార్లెస్ 6. ఓకే, చార్లెస్ 6. ఈ చార్లెస్ 6 అనే ఒక రాజు ఆస్ట్రేలియాలో సడన్గా చనిపోవడం వల్ల సో అతనికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ బయటి వాళ్ళు ఒక సింహాసనం కోసం యుద్ధం జరిగింది. అప్పుడు ఆ సింహాసనం కోసం జరిగిన ఆ వార్లో ఇద్దరు ఉంటారు కదా, 2 sides. దాంట్లో ఒక సైడ్ వాళ్ళకేమో బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ అండ్ ఇంకొక సైడ్ వాళ్ళకేమో ఫ్రెంచ్ వాళ్ళు మళ్ళీ అక్కడ దూరి అక్కడ కూడా దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ మన దేశంలో కూడా ఫ్రెంచ్ వాళ్ళు అండ్ బ్రిటిషర్స్ ఇక్కడ వర్తకం చేస్తున్నారు కదా, అండ్ అదే ఎఫెక్ట్ ఇక్కడ పడి ఇక్కడ కూడా వీళ్ళ మధ్యలో వార్ అనేది జరిగింది. సో అలా వార్ జరగడానికి ఏ వార్ జరిగింది? ఆ రకంగా ఇండియాలో వీళ్ళ మధ్యలో జరిగిన వార్ ఏది అంటే మొదటి కర్ణాటక యుద్ధం. కర్ణాటిక్, ఇది కర్ణాటక కాదు కర్ణాటిక్. ఓకే, సో కొంచెం అది టైపింగ్ రాంగ్ అయింది. కర్ణాటిక్. ఓకే, మొదటి కర్ణాటక యుద్ధం జరగడానికి కారణం ఏంటి బ్రిటిషర్స్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళకి మధ్యలో అంటే ఎక్కడో ఆస్ట్రియా దేశంలో వారసత్వ యుద్ధం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 16th వన్, మొదటి కర్ణాటక యుద్ధానికి ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది? 1746 నుంచి 48. మొదటి కర్ణాటక యుద్ధానికి గల కారణాలలో సరైన వాటిని గుర్తించండి అని అడగడం జరిగింది. సరైన కారణాలు సో చూద్దాం. ఫస్ట్ వన్, 1707లో ఔరంగజేబు మరణించిన తరువాత కర్ణాటిక్ను పాలిస్తున్న సాదిత్ ఖాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. సో చూడండి 1707 ఇందాక 1717 అన్నట్టున్నా నేను, సారీ. సమ్ టైమ్స్ ఇవి స్పీడ్గా చెప్పేటప్పుడు అట్లా అవుతూ ఉంటాయి. సో మీరు మ్యాక్సిమం మీరు ఇక్కడ ఏదైతే రిటర్న్ ఫామ్ ఉందో ఈ స్లైడ్లో అదే కన్సిడర్ చేయండి. నా వర్డ్స్ ఏమైనా స్లిప్ అయినా కానీ వాటిని మీరు మిస్టేక్స్ లాగా చూడకండి. అండ్ ఫైనల్గా వస్తే 1717లో ఏమైందంటే ఔరంగజేబు చనిపోయాడు. ఔరంగజేబు చనిపోయిన తర్వాత కర్ణాటిక్ ప్రాంతం, అసలు కర్ణాటిక్ ప్రాంతం అంటే ఎక్కడ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం తమిళనాడు స్టేట్ చెప్పుకుంటున్నాం కదా, దాంట్లో ఉన్న మ్యాక్సిమం ప్లేస్ని సో మనం అంటే ఒక కేరళ ప్రాంతం కాకుండా తమిళనాడు ప్రాంతం ఇప్పుడు ఉంది కదా, సో అదంతా కూడా కర్ణాటక అనే పిలిచేవారు. ఓకే, సో తమిళనాడు నథింగ్ బట్ తమిళనాడు ప్రాంతం. సో అయితే అక్కడ ఒక రాజు సాదిత్ ఖాన్ ఔరంగజేబు చనిపోయాక స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సాదిత్ ఖాన్ అప్పటి వరకు ఔరంగజేబ్కి ఒక సామంత రాజుగా వెసల్ కింగ్గా ఉండేవాడు. సో అతను ఇమ్మీడియట్గా ప్రకటించుకున్నాడు. ఇలాంటి సంఘటనలే మనకు హైదరాబాద్లో కూడా జరిగింది. నిజాం ఉల్ ముల్క్ కూడా ఔరంగజేబు చనిపోయాక ఇక్కడ అప్పటి వరకు వాళ్ళ తరపున సామంతుడిగా ఉన్నప్పటికీ తర్వాత నిజాం రాజ్యం స్వతంత్రంగా ఏర్పడింది. ఓకే, అండ్ అలా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా జరిగింది అనుకోండి. అండ్ ఇలా నెక్స్ట్ స్టేట్మెంట్, సాదిత్ ఖాన్ తర్వాత దోస్త్ అలీ నవాబ్ కాగా ఇతని అనంతరం ఇతని సహచరుడైన అన్వరుద్దీన్ మరియు అల్లుడైన చాందా సాహెబ్కి సింహాసనం కోసం పోరు జరిగింది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం చూడండి. సాదిత్ ఖాన్ స్వతంత్రం ప్రకటించుకున్నాడు, కొన్ని రోజుల తర్వాత అతను చనిపోయాడు. అతని తర్వాత దోస్త్ అలీ ఖాన్ అనే ఇంకొక వ్యక్తి వచ్చాడు, అతను కూడా చనిపోయాడు. అతని తర్వాత మళ్ళీ ఇద్దరు పోటీ పడ్డారు వారసత్వం కోసం, సింహాసనం కోసం. ఎవరు అంటే దాంట్లో ఒక పర్సన్ అన్వరుద్దీన్, అతను దోస్త్ అలీ అనే ప్రీవియస్గా ఉన్న రాజుకి చాలా దగ్గర వ్యక్తి. అండ్ ఇంకొక వ్యక్తి వచ్చేసి దోస్త్ అలీకి అల్లుడు, అతని పేరు చాందా సాహెబ్. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పోరుందంటే అర్థం ఏంటి? మళ్ళీ యూరోప్ దేశాల నుండి వచ్చిన బ్రిటిషర్స్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళిద్దరూ ఇక్కడ చెరొక సైడ్ జాయిన్ అవుతారు. అది చూద్దాం నెక్స్ట్. పైన పేర్కొనబడిన వారసత్వ సింహాసనపు పోరులో ఫ్రెంచ్ వారి మద్దతు చాందా సాహెబ్, చెప్పా కదా ఈ చాందా సాహెబ్కి ఫ్రెంచ్ వారు వస్తే అండ్ బ్రిటిష్ వారు అన్వరుద్దీన్కి ఇవ్వడం అనేది జరిగింది. న్యాచురల్గా చాందా సాహెబ్ సైడ్ ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళారు కదా, ఇంకా ఆపోజిట్లో ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది వాళ్ళు బ్రిటిష్ వారు, ఇంకా వేరే వాళ్ళతో సంబంధం లేదు. ఫ్రెంచ్ వారికి ఆపోజిట్లో ఎవరున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాల్సింది బ్రిటిషర్స్. అండ్ బ్రిటిష్ వాళ్ళు ఎటు ఉంటే వాళ్ళకి ఆపోజిట్లో ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళాలి. ఏదో ఒక రకంగా వాళ్ళ మధ్యలో యుద్ధం జరగడానికి ఒక కారణం అనేది క్రియేట్ అవ్వాలి, అదే వాళ్ళు చేసిన పని. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ఈ యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే బ్రిటిష్ గవర్నర్ బార్నెట్ను ఓడించి ఆంగ్లేయుల వర్తక స్థావరమైన మద్రాసును 1746లో ఆక్రమించాడు. సో మొదటి కర్ణాటక యుద్ధంలో అప్పుడు కారణాలు అర్థమైంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఒకటి వారసత్వ పోరు. ఎక్కడి వారసత్వ పోరు?
మనకు ఆస్ట్రియా దేశంలో వారసత్వ పోరు అనేది ఒక కారణం. దాని తర్వాత ఇక్కడ కూడా ఔరంగజేబ్ మరణం తర్వాత సాదిత్ ఖాన్ తర్వాత దోస్త్ అలీ, ఆయన తర్వాత వచ్చిన ఇద్దరి మధ్యలో అన్వరుద్దీన్ చాందా సాహెబ్ మధ్యలో సింహాసనం పోరు. సో వీళ్ళల్లో బ్రిటిషర్స్ ఫ్రెంచ్ వాళ్ళు చెరొక సైడ్ జాయిన్ అవ్వడం సపోర్టింగ్గా. ఈ ప్రాసెస్లో ఏమైంది, చివరిగా ఫ్రెంచ్ వారే ఇక్కడ ఆధిక్యతను చూపించారు. అంటే బ్రిటిష్ వాళ్ళని ఓడించేసి మద్రాసును ఆక్రమించుకున్నారు మొత్తానికి. ఓకే, ఇది ఇక్కడ జరిగిన సంఘటన. సో ఇక్కడ అన్నీ కూడా సరి అయినవే. ఓకే, నౌ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మొదటి కర్ణాటిక్ యుద్ధానికి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. ఓకే, సో ఇది కూడా దానికి సంబంధించిన సరైన అంశాలు. ఇందాక కారణాలు, ఇప్పుడేమో అంశాలు దానికి సంబంధించినవి. ఓకే, ఈ యుద్ధం అడయార్ నది ఒడ్డున జరగడం వల్ల దీనిని అడయార్ యుద్ధం అంటారు. అడయార్ అనే ఒక నది ఉంటుంది మద్రాసు తమిళనాడులో, అక్కడ జరిగింది కాబట్టి అడయార్ యుద్ధం అంటారు. సో ఇది చెన్నైకి దగ్గరలోనే పారుతుంది, అక్కడ నుంచి ఫ్లో అవుతుంది. అండ్ దీనినే సాందోమ్ యుద్ధం అని కూడా అంటారు. సో అక్కడ ఒక ఆ నది ఒడ్డున సాందోమ్ అనే ఒక ప్రాంతంలో జరిగింది కాబట్టి సాందోమ్ యుద్ధం అని కూడా అంటారు. యుద్ధాలు ఎప్పుడు ఆ యుద్ధం ఏ ప్లేస్లో జరుగుతుందో, ఏ ప్రాంతంలో జరుగుతుందో ఆ ప్రాంతం పేరు మీదుగానే పిలవడం జరుగుతుంది. ఓకే, సాందోమ్ యుద్ధం అన్న అడయార్ యుద్ధం అన్న ఒకటే. అండ్ సెకండ్ వన్, భారతదేశ చరిత్రలో స్వదేశీ విదేశీ సైన్యాలకు జరిగిన తొలి యుద్ధం ఇదే. సో స్వదేశీ విదేశీ అంటే చూడండి, సో మన దేశంలోని ఇద్దరు రాజులు కొట్టుకోవడం అనేది ఎప్పుడు జరిగేదే. కానీ ఇక్కడ మన దేశంలోని ఇద్దరు రాజులకే వేరే దేశాల సపోర్ట్స్ రావడం వల్ల ఇదేమైందంటే మిక్స్డ్ యుద్ధం అయిపోయింది. సో అందుకే స్వదేశీ విదేశీ సైన్యాలకు మధ్య జరిగిన తొలి యుద్ధం అని చెప్పడం జరిగింది. అండ్ థర్డ్ స్టేట్మెంట్, 1748లో ఆస్ట్రియా, నాట్ ఆస్ట్రేలియా, సో ఆస్ట్రియా వారసత్వపు యుద్ధం ఏక్సలా చాపల్ సంధితో ముగియగా బ్రిటిష్ వారికి మద్రాస్ తిరిగి ఇవ్వబడింది. దానికి బదులుగా ఫ్రెంచ్ వారు ఉత్తర అమెరికాలోని కొన్ని భాగాలను తిరిగి పొందారు. సో చివరిగా ఏమైంది, ఆస్ట్రియా దేశంలో వారసత్వ పోరుకి సంబంధించిన ఒక సంధి జరిగింది. అంటే ఆ యుద్ధాన్ని ఆపిన తర్వాత వాళ్లకు ఏవైతే కావాలో వాటి ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ఎక్కడ జరిగిందంటే ఏక్సలా చాపల్ సంధి. అంటే ఏక్సలా చాపల్ అనేది ఒక ప్రాంతం ఆస్ట్రియా దేశంలో, అక్కడ జరిగింది. సో అక్కడ సంధి ప్రకారం ఏంటంటే మళ్ళీ ఈ ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వారు వాళ్ళ యుద్ధాలలో ఎవరైతే ఆక్రమించుకున్నారో వేరే వాళ్ళ ప్రాంతాలని వదిలివేయాలి అనేది ఒక అగ్రిమెంట్ అనమాట. సో అందులో భాగంగా మద్రాసుని ఆక్రమించుకున్న ఫ్రెంచ్ వారు మళ్ళీ తిరిగి బ్రిటిషర్స్కి ఇచ్చేయడం అనేది జరిగింది. సో ఆ రకంగా బ్రిటిష్ వారు తిరిగి మద్రాసుని పొందారు. అండ్ అలాగే ఫ్రెంచ్ వారు కూడా నార్త్ అమెరికాలో ఫ్రెంచ్ వారు కూడా కొన్ని ప్రాంతాలను పోగొట్టుకోవడం జరిగింది. ఎవరితోటి, అక్కడ ఉన్న బ్రిటిషర్స్ చేతిలోకి. సో అవి కూడా రిటర్న్ మళ్ళీ ఫ్రెంచ్ వారి చేతిలోకి రావడం జరిగింది. అంటే యుద్ధానికి ముందు ఏ ప్రాంతాలు ఎవరియో వాళ్ళు తీసేసుకున్నారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఫైనల్గా ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవి. ఓకే, అండ్ నౌ వి మూవ్ టు ద 18th వన్. సో 18th వన్ చూడండి, రెండవ కర్ణాటిక్ యుద్ధం జరగడానికి గల కారణాలు. సో యుద్ధం ఎప్పటి నుండి ఎప్పుడు జరిగింది, 1749 to 1754. సో దీని కారణాలలో ఫస్ట్ వన్, 1748లో హైదరాబాద్ నవాబ్ నిజాం ఉల్ ముల్క్ మరణించిన తర్వాత, నిజాం ఉల్ ముల్క్ ఎవరు, మొదటి నవాబ్ కదా, అతను మరణించిన తర్వాత సింహాసనం కోసం అతని కొడుకు అయిన నాజిర్ జంగ్ మరియు మనవడైన ముజఫర్ జంగ్, ఓకే, మనవడు అంటే డాటర్కి సన్ అనమాట, ఈయన అతనికి అంటే మనవడికి అండ్ కొడుక్కి వారసత్వ పోరు మళ్ళీ మొదలైంది. ఎక్కడ, మన హైదరాబాద్ సంస్థానంలో, ఓకే, నిజాంల రాజ్యంలో. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, కర్ణాటక ప్రాంతంలో నవాబ్ దోస్త్ అలీ మరణం తర్వాత అతని సహచరుడు అన్వరుద్దీన్, అల్లుడు చాంద్ సాహిబ్ మధ్య సింహాసన పోరు జరిగింది. ఓకే, ఇది మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అండ్ తర్వాత చూడండి థర్డ్ వన్, ముజఫర్ జంగ్, చాందా సాహెబ్, ఫ్రెంచ్ సైన్యం ఒకవైపు, చూడండి ముజఫర్ జంగ్, ఓకే, అండ్ చాందా సాహెబ్, ఓకే, వీళ్ళు ప్లస్ ఫ్రెంచ్ సైన్యం ఒకవైపు, అండ్ నాజిర్ జంగ్ మరియు అన్వరుద్దీన్ ప్లస్ బ్రిటిషర్స్ వీళ్ళు ఒకవైపు. వీళ్ళందరూ కూటములుగా రెండు గ్రూప్స్గా ఏర్పడి 1749లో మళ్ళీ ఇక్కడ యుద్ధం చేసుకున్నారు. ఎక్కడ అంటే వెల్లూరు, ఓకే, వెల్లూరు అనే ప్రాంతంలో, ఓకే, వెల్లూరు అనే దగ్గర అంబూర్ అంటే ఇది ఎక్కడ, అంబూర్ అనే ప్రాంతం కూడా మనకు ఇక్కడ కర్ణాటక, అంటే మనకు కర్ణాటక పరిధిలోకి వచ్చే ప్రాంతం ఇది. సో అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం అనేది ఇక్కడ మనకు రెండవ కర్ణాటక
యుద్ధం జరగడానికి ముఖ్య కారణాలు ప్లస్ ఆ యుద్ధం జరిగిన ప్రాంతం. సో ఇవి బేసిక్ రీజన్స్. అంటే మనం సింపుల్గా ఏం చెప్తామంటే రెండవ కర్ణాటిక్ యుద్ధం జరగడానికి మెయిన్ కాజ్ ఏంటి అంటే మనకు వారసత్వ పోర్లు, మన దక్కను ప్రాంతంలో జరిగిన వారసత్వ పోర్లు. ఎక్కడెక్కడ వారసత్వ పోర్లు? ఒకటి హైదరాబాద్ రాజ్యంలో నిజాంల వారసత్వం, అండ్ అలాగే కర్ణాటిక్ ప్రాంతంలో అక్కడి వారసత్వాలు. సో ఇవి అనే కారణాల వల్ల ఇదంతా జరిగింది. దానికి అంబూర్ యుద్ధం అనేది అక్కడ జరిగిన వన్ ఆఫ్ ద యుద్ధం, దేనికి సంబంధించి కర్ణాటిక్ యుద్ధాల్లో భాగంగా. ఓకే రైట్, ఇది రెండవ కర్ణాటిక్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు అండ్ కారణాలు, అండ్ ఇవన్నీ కూడా సరి అయినవే. అండ్ నౌ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 19th వన్, ఆర్కాట్ వీరుడు అని ఎవరిని అంటారు? ఆర్కాట్ వీరుడు. సో చూడండి, ఇక్కడ ఆర్కాట్ అనేది ఒక ప్రాంతం. ఆర్కాట్ దేనికి ఈ ప్రాంతం దేనికి సంబంధించింది అంటే ఆర్కాట్ అనేది కర్ణాటిక్ అని ప్రాంతం చెప్పుకుంటున్నాంగా, నథింగ్ బట్ ఒకప్పటి తమిళనాడు ప్రాంతం. ఇప్పుడు తమిళనాడు ప్రాంతాన్ని అప్పట్లో కర్ణాటిక్ అనేవాళ్ళని. సో ఆ కర్ణాటిక్ ప్రాంతానికి క్యాపిటల్ అంటే రాజధానే ఆర్కాట్. సో ఈ ఆర్కాట్ వీరుడు అని రాబర్ట్ క్లైవ్ని అంటారు. మరి ఈ రాబర్ట్ క్లైవ్ ఎవరు అని అంటే బ్రిటిష్ సైన్యాధికారి. సో ఇతను ఏం చేశాడంటే 1751లో, అంటే మనకి ఇంతకుముందు స్టోరీ రెండవ కర్ణాటిక్ యుద్ధం అనంతరం ఏమైంది అని అంటే ఇప్పుడు మనకు ఫ్రెంచ్ వారే ఆధిపత్యం అక్కడ చూపించడం. సో ఫ్రెంచ్ వారి కంట్రోల్లోకి మళ్ళీ ఇక్కడ యుద్ధంలో కొంతవరకు ప్రభావం చూపిన తర్వాత ఇమ్మీడియట్గా ఏమైందంటే రాబర్ట్ క్లైవ్ అనే ఒక వ్యక్తి రంగంలోకి దిగి సో అతను ఈ ఆర్కాట్ పైకి దాడి చేసి దాన్ని ఆక్రమించుకున్నాడు. అంటే కర్ణాటిక్ ప్రాంతానికి సంబంధించిన రాజధానిని ఆక్రమించుకున్నాడు అంటే నథింగ్ బట్ మొత్తం ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నట్టుగా అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి టైంలో అలాంటి యుద్ధం జరిగిన అనంతరం అతను సాహసంగా ఆర్కాట్ని జయించాడు కాబట్టి ఆర్కాట్ వీరుడు అని అంటారు. ఎవరిని? రాబర్ట్ క్లైవ్ని. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారండి. ఓకే, నౌ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రెండవ కర్ణాటిక్ యుద్ధం ఏ ఒప్పందం వల్ల ముగిసింది? రెండవ కర్ణాటిక్ యుద్ధం ఏ ఒప్పందం వల్ల ముగిసింది అని అంటే చూడండి, ఇక్కడ రైట్ ఆన్సర్ పాండిచ్చేరి. రెండవ కర్ణాటిక్ యుద్ధం పాండిచ్చేరిలో ముగిసింది. ఓకే, అంటే ఒక యుద్ధం జరిగిన తర్వాత ఇరుపక్షాలు ఒక ప్రాంతంలో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారనమాట, సంధి ద్వారా పరిష్కరించుకుంటారు యుద్ధాన్ని ఆపిన తర్వాత. సో ఆ సంధి లేకుంటే ఎక్కడ జరిగింది, వాళ్ళ డిస్కషన్ ఎక్కడ జరిగింది అంటే పాండిచ్చేరి అనే ప్రాంతంలో జరిగింది. ఓకే, అండ్ ఈ పాండిచ్చేరి ఫ్రెంచ్ వాళ్లకు ప్రధానమైన వర్తక స్థావరం మన దేశంలో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 21st క్వశ్చన్. భారతదేశంలో మూడవ కర్ణాటిక్ యుద్ధం జరగడానికి గల ముఖ్యమైన కారణం ఏది? సో చూడండి, ముఖ్యమైన కారణం ఏది అని అంటే ఇక్కడ కొన్ని ఇవ్వబడింది. 4 స్టేట్మెంట్స్లో ముఖ్యమైన కారణం ఏదో చెప్పాలి. ఫస్ట్ వన్, మద్రాస్ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడం కోసం రెండిటి మధ్య జరిగిందా అంటే కాదు. అండ్ సెకండ్, రెండవ కర్ణాటిక్ యుద్ధం ఓటమికి ఫ్రెంచ్ వారి ప్రతీకారం అంటే కాదు. అమెరికాపై ఆధిపత్యం కోసం యూరప్లో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ల మధ్య 1756లో ప్రారంభమైన సప్తవర్ష యుద్ధాలు అనే థర్డ్ స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ది పైవన్నీ కూడా కారణాలే. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. సో యుఎస్ఏలో, అమెరికాలో అప్పుడు ఏంటంటే మళ్ళీ బ్రిటిషర్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ వీళ్ళందరూ కలిసి అక్కడ ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తున్నారు. అంటే అక్కడ ఎప్పుడు మొదలైంది అదంటే 1756లో అక్కడ వాళ్ళ మధ్య అక్కడ జరిగింది, ఆ పోరు అనేది స్టార్ట్ అయింది. అది 7 సంవత్సరాలు ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే సప్తవర్ష సంగ్రామం అని కూడా అంటారు దాన్ని. సో ఇది అనేది ప్రధాన కారణం. సో అక్కడి ఎఫెక్ట్ మళ్ళీ ఎక్కడ వేరే ఏ దేశాల్లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా కానీ దాని ప్రభావం వీళ్ళు మళ్ళీ ఎక్కడుంటే ఇండియాలో కూడా మళ్ళీ తన్నుకుంటారు అనమాట. సో అదే మెయిన్ రీజన్ ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. మూడవ కర్ణాటిక్ యుద్ధానికి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి అని అడగడం జరిగింది. సో మూడవ కర్ణాటిక్ యుద్ధానికి సంబంధించి సరైన అంశాలు చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశంలో బ్రిటిష్ వారి ప్రాబల్యాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఫ్రెంచ్ ప్రభుత్వం 1757లో కౌంట్ డి లాలీ నాయకత్వంలో నౌకాదళాన్ని పంపింది. సో ఇక్కడ ఏమవుతుంది, కాలక్రమేణా బ్రిటిష్ వారి చేతుల్లో ఇక్కడ ఎక్కువగా ఆధిపత్యం ఉంటుంది భారతదేశంలో. దాన్ని ఎలాగైనా తగ్గించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం కౌంట్ డి లాలీ అనే ఒక స్ట్రాంగ్ సైనికాధికారికి ఒక పడవని, ఒక బోట్నిచ్చి, ఒక నౌకనిచ్చి, దాంట్లో కొంతమంది సోల్జర్స్నిచ్చి 1757లో భారతదేశానికి పంపింది అనమాట. ఎక్కడి నుండి? ఫ్రాన్స్ నుండి.
అండ్ సెకండ్ వన్ 1758లో ఆంగ్లేయులు బ్రిటిష్ అన్న ఒకటేనండి. సో బ్రిటిష్ వారి వర్తక స్థావరం కడలూరుని ఆక్రమించి సెయింట్ డేవిడ్ మరియు విజయనగరం కోటలను ఆక్రమించిన తర్వాత మద్రాసును ఆక్రమించడానికి హైదరాబాద్లో సైనికాధికారిగా ఉన్న బుస్సీని రమ్మని కౌంట్ డి లాలీ ఆదేశించాడు. సో 1757లో అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు. 1758లో ఇక్కడికి రావడం జరిగింది. కౌంట్ డి లాలీ రావడంతో ఏం చేశాడు ఇతను, బ్రిటిష్ వర్తక స్థావరం కడలూరు అనేది మద్రాసుకి దగ్గరలో ఉంటుంది, అంటే తమిళనాడు ప్రాంతం, అది ఆక్రమించాడు. అండ్ అలాగే సెయింట్ డేవిడ్ అనే మరియు విజయనగర కోట, ఈ రెండింటిని కూడా అక్కడ అతను ఆక్రమించడం అనేది జరిగింది. సెయింట్ డేవిడ్ కోట ఎక్కడ ఉంటుంది, బొంబాయిలో ఉంటుంది. ఓకే, సెయింట్ డేవిడ్ కోటను విజయనగర కోటలు, అంటే ఇంకా స్టార్ట్ చేశాడు, తను అటాక్ చేస్తున్నాడు, తన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాడు బ్రిటిషర్స్ చేతిలో ఉన్న ప్రాంతాలను. అండ్ ఇంతలో అతను ఏం చేశాడంటే హైదరాబాద్లో అప్పుడు సైనికాధికారిగా, అంటే ఫ్రెంచ్ వాళ్ళు అప్పుడు హైదరాబాద్ కూడా ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్లోనే, అంటే ఫ్రెంచ్ వాళ్ళకు సంబంధించిన సైనికాధికారి బుస్సీ అక్కడ ఉండేవాడు. సో అతను ఏం చేశాడంటే బుస్సీని రమ్మని చెప్పేసి, అంటే సపోర్టింగ్గా పిలవడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే బుస్సీ ఇక్కడికి సపోర్టింగ్గా వచ్చాడో అప్పుడు అక్కడ సీన్ మారిపోయింది, అంటే ఫ్రెంచ్ వాళ్ళకి ఏమాత్రం అక్కడ స్థానం లేకుండా జరిగింది హైదరాబాద్లో. ఓకే, అది వేరే విషయం. అండ్ చివరిగా మనం మూడో స్టేట్మెంట్కి వస్తే 1760 జనవరి 22న తమిళనాడులో జరిగిన వందవాసి యుద్ధంలో బ్రిటిష్ అధికారి సర్ ఐర్ కూట్ ఫ్రెంచ్ జనరల్ కౌంట్ డి లాలీ అండ్ బుస్సీలను ఓడించి ఫ్రెంచ్ వారి వర్తక స్థావరాలని పాండిచ్చేరి మహే జింజీలను ఆక్రమించాడు. మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. 1760 జనవరి 22న ఏం జరిగిందంటే, సో ఇక వాందవాసి అనే ప్రాంతంలో ఒక యుద్ధం జరిగింది, తమిళనాడులో ఉన్న వాందవాసి. సో ఈ యుద్ధంలో బ్రిటిష్ అధికారి సర్ ఐర్ కూట్ ఇతను ఫ్రెంచ్ వాళ్ళను ఓడించేశాడు. సో అప్పుడు ఫ్రెంచ్ అధికారులు ఎవరు, సైనికాధికారులు అంటే ఒకటి అప్పుడే ఫ్రాన్స్ నుండి వచ్చిన కౌంట్ డి లాలీ అండ్ బుస్సీ, వీళ్ళిద్దరిని ఓడించాడు. సో దీని తర్వాత పాండిచ్చేరిని అండ్ మహే జింజీ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎవరు, బ్రిటిషర్స్. ఒక రకంగా చెప్పాలంటే ఈ వాందవాసి యుద్ధం తర్వాతనే ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది. సో ఫ్రెంచ్ వాళ్ళ ప్రాబల్యం తగ్గి బ్రిటిషర్స్ యొక్క పలుకుబడి పెరిగింది మన దేశంలో. ఓకే, సో ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే, అన్నీ కూడా సరి అయినవే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 23rd వన్, మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంవత్సరంలో ముగిసింది? మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంవత్సరంలో ముగిసింది అని అంటే 1763లో. 1767లో ఎందుకు ముగిసింది అంటే 1756లో మొదలై 1763లో ముగిసిన సప్తవర్ష సంగ్రామం, అంటే 7 సంవత్సరాలు ఏదైతే అమెరికా పైన పట్టు కోసం ఫ్రెంచ్ వాళ్ళు అండ్ బ్రిటిష్ వాళ్ళు యుద్ధాలు చేశారు కదా, అది 7 సంవత్సరాల తర్వాత ఆగిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ ఆ వారు అమెరికాకు సంబంధించి ఆధిపత్యం కోసం యుద్ధం ముగిసిందో అప్పుడే ఇక్కడ మూడవ కర్ణాటక యుద్ధం కూడా ముగిసింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది అంటే ఇక్కడ ప్యారిస్లో వాళ్ళు కూర్చుకొని సంధి చేసుకున్నారు. సో ప్యారిస్ సంధితోటి మూడవ కర్ణాటక యుద్ధం అనేది ముగిసింది. అంటే ప్యారిస్లో ఎవరెవరి మధ్య సంధి జరిగింది? ఫ్రెంచ్ వాళ్ళకు అండ్ బ్రిటిషర్స్కి. ఓకే, అండ్ 25th క్వశ్చన్, నౌ వి సీ ద 25th. ఏ యుద్ధం కారణంగా భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యం తగ్గి బ్రిటిష్ వారికి యూరోపియన్ ప్రత్యర్థులు లేకుండా పోయారు? ఓకే, సో ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధం తర్వాత ఫ్రెంచ్ వారి ప్రాబల్యం తగ్గి బ్రిటిష్ వారికి యూరోపియన్ ప్రత్యర్థులు, అంటే బ్రిటిష్ వారికి ఇంక ఎదురు లేకుండా పోయింది. అంటే సో ఇంతకుముందు నేను చెప్పే ప్రీవియస్ క్వశ్చన్లో 23rd క్వశ్చన్లో వందవాసి యుద్ధం, ఈ వందవాసి యుద్ధం తర్వాత సో ఇక్కడ బ్రిటిషర్స్ యొక్క ఆధిపత్యం పెరిగింది, ఫ్రెంచ్ వారి ఆధిపత్యం తగ్గిపోయింది. ఆ తర్వాత బ్రిటిషర్స్కి ఎదురు లేకుండా పోయింది. ఇక్కడ మన దేశంలో ముఖ్యంగా యూరోపియన్ దేశస్తులు నుండి వీళ్ళకు ఇక్కడ సమస్య లేకుండా అయిపోయింది. ఆ తర్వాతనే ఈ ఇన్సిడెంట్ తర్వాతనే బ్రిటిషర్స్ పూర్తిగా భారతదేశంలో ఇంకా ఎలా స్ప్రెడ్ అవ్వాలి, ఎలా ఇంకా వాళ్ళ కంట్రోల్కి తెచ్చుకున్నా అనే దాంట్లో వాళ్ళు విజయం సాధించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సో 26th క్వశ్చన్, ఈ క్రింది వారిని జతపరచండి అని అడగడం జరిగింది. సో ఇక్కడ కర్ణాటక యుద్ధాలు 3 జరిగాయి అండ్ వాటికి కారణాలు అనేది చూద్దాం. సో మొదటి కర్ణాటక యుద్ధం జరగడానికి గల కారణం మనకు తెలుసు, ఆస్ట్రియా వారసత్వపు యుద్ధం, ఆస్ట్రియా వారసత్వపు పోరు. సో ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్, ఇది రెండవ కర్ణాటక యుద్ధం ఎందుకు జరిగింది అంటే దక్షిణ భారతదేశంలో, అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ అండ్ కర్ణాటక ప్రాంతంలో వారసత్వ పోర్లు జరిగాయి కదా, అందుకే దక్షిణ భారతదేశంలో వారసత్వ కారణాలు అంటారు. అండ్ మూడవ కర్ణాటక యుద్ధం ఎందుకు జరిగిందంటే యూరప్లోని
సప్తవర్ష యుద్ధాలు, యూరోప్లో సప్తవర్ష యుద్ధాలని అంటున్నాం కదా, అమెరికాకు సంబంధించి జరిగాయి అన్నమాట ఇవి. కానీ కొట్టుకుంది మాత్రం 2 దేశాలు, ఏవి? యూరోప్లో ఉన్న ఫ్రాన్స్ అండ్ బ్రిటన్. సో అందుకని అలా అంటున్నారు. ఇది ఇక్కడ దీనికి సంబంధించింది. సో ఓవరాల్గా ఇక్కడ చూస్తే మనం రైట్ ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, సో ఇది ఇక్కడ సరైన సమాధానం. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్ అబౌట్ ఆల్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన 26 క్వశ్చన్స్ ఏ ఉన్నాయో వీటి ద్వారా మనం కర్ణాటక యుద్ధాల ఫినిషింగ్ వరకు మనం ఒకసారి ఎలా మొదలయ్యాయి, కారణాలు ఏంటివి, వాటికి సంబంధించిన సంధి ఏ ప్రాంతాల్లో జరిగింది, అవన్నీ కూడా మనం క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవడం అనేది జరిగింది. సో ఐ హోప్ మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత మీ దగ్గర ఏదైనా మంచి మెటీరియల్ స్టాండర్డ్ బుక్ ఉంటే ఒకసారి ఈ కర్ణాటక యుద్ధాలు కొంచెం సేపు మీరు ఒక షార్ట్లో మీరు రివిజన్ టైప్లో చేసుకోండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇంకేమైనా నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయినా ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే లేదు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఒకసారి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో, మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది 50 నిమిషాలు అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి, స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూడండి. సో మీకు 50 మినిట్స్ది తక్కువ టైంలోనే ఇంకా 10 మినిట్స్ 15 మినిట్స్ ముందే అయిపోతుంది. సో మీకు ఈ యుద్ధాలపైన ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో again we will meet in the next video with the continuity of this subject. Okay, anyhow, thanks for watching the entire video and all the best to everyone.